चाहे हम दिल्ली में रहते हों, మేము चाहे हम विजयवाड़ा में रहते हों, ఢిల్లీలో ఉన్నప్పటికీ విజయవాడలో మనం ఉంటూ ఉన్నప్పటికీ अगर हमारा उद्धार है तो हम एक हैं। మనము ప్రభునందు రక్షించబడిన వారమైతే మనమందరము కూడా ఏకమై ఉన్నాం. दिल्ली की मंडली आपके लिए आत्मा सच्चाई से प्रार्थना इस महासभा के लिए कर रही है। ఈ యొక్క సభల కొరకు ఢిల్లీలో ఉన్నటువంటి సంఘం వారు కూడా ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. सो प्रभु ने ये आदर दिया है ప్రభు ఈ యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. कि हम उसकी उपस्थिति में बड़े आनंद से धैर्य से बैठें దేవుని యొక్క సన్నిధిలో ఎంతో సంతోషంతో ఆనందంతో ఇక్కడ కూర్చుని ఉన్నాం మనమందరం. और प्रभु की आवाज़ को सुने ప్రభు యొక్క మాటని ఆయన స్వరాన్ని వినటానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. कि वो हमसे आज क्या कहता है। ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నారో, प्रभु ने आपको आशीष देने के लिए, आशीष के वारिस होने के लिए बुलाया है। ప్రభు మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి, ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ప్రభు ఇక్కడ మనల్ని తీసుకొచ్చారు. इससे पहले कि हम प्रभु का वचन सुने, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం, आइए हम प्रार्थना करें। ప్రార్థన చేసుకుందాం. हमारे प्रेमी स्वर्गीय पिता, हमारे सच्चे जीवित पवित्र परमेश्वर, ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, ప్రేమయు సత్యము అయినటువంటి మా దేవా, हम बड़ी नम्रता और दीनता के साथ तेरी उपस्थिति में तेरे अनुग्रह सिंहासन के सामने आते हैं। ప్రభువా, దీనులుగా రిక్తులుగా మీ యొక్క పాద సన్నిధికి మేము వస్తా ఉన్నాం. हम इस लायक नहीं थे कि पवित्र परमेश्वर का नाम भी अपने होठों से ले सकें। మా యొక్క నోటిలో మీ యొక్క పవిత్రమైనటువంటి నామాన్ని ఉచ్చరించుట కూడా మేము యోగ్యులము కాదు. हम इस लायक नहीं थे कि तेरे पास आ सके। మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి వచ్చుటకు ఎంత మాత్రం యోగ్యులము కాదు. धन्यवाद देते हैं प्रभु यीशु मसीह जी। ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెప్తూ ఉన్నాము. हमने आपको नहीं चुना, ప్రభువా, మీరు మమ్మల్ని రక్షించారు, మీకు వందనాలు. आपने हमें चुना है, ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు, అందుని బట్టి వందనాలు. अलग किया है, మమ్మల్ని ప్రత్యేకపరిచారు, अपने पास लेकर आए हैं। మీ యొక్క సన్నిధికి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. इसलिए प्रभु यीशु मसीह, आज हम तेरे नाम से और तेरे पवित्र लहू को अपनी आत्मा प्राण दे पर लेते हुए तेरे अनुग्रह सिंहासन के सामने औंधे मुँह गिरकर तुझे धन्यवाद करते हैं। ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ సన్నిధికి మేము వస్తూ మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ మీ యొక్క సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. आज हम अपनी आंखें स्वर्गीय स्थान पर लगाते हैं। ప్రభువా, ఈ యొక్క దినమును మా యొక్క నేత్రాలు పరలోకమందు మేము దృష్టి ఉంచుతున్నాం. अपने स्वर्गीय स्थान से हम सबसे अपने वचन के द्वारा बातचीत कर। ప్రభువా, మీ యొక్క పరలోకము నుంచి మీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. हमारे मन की आंखें, हमारे दिल खोल दिया जाए। ప్రభువా, మా యొక్క మనస్సును మా యొక్క నేత్రాలను మా తండ్రి మీరు తెరవండి. हमारे मन से चिंता और अपवित्रता दूर की जाए। ప్రభువా, మా యొక్క హృదయంలో మా యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రతను మీరు దూరపరచండి. आपके वचन से हम आशीष पाएं। ప్రభువా, మీ యొక్క వచనం ద్వారా మేము ఆశీర్వాదం పొందినట్లుగా, जो आप कहें उसको माने हम। ప్రభువా, మీ వైన్నవన్నీ మేము అంగీకరించినట్లు, मेरे वचन के पर विश्वास से चलने वाले बन जाएं। ప్రభువా, మీ వాక్యాన్ని విశ్వసించి దాన్ని అనుసరించి నడుచుకునే వారుగా మేము ఉండునట్లు సహాయం చేయండి. प्रभु यीशु मसीह जी, मैं तो कमजोर निर्बल हूँ, मिट्टी हूँ। ప్రభువా, నేను ఎంతో బలహీనుడును, అయోగ్యుడును, ఒక ధూళి లాంటి వాడును. मैं क्या हूँ कि तेरे लोगों के सामने वचन दे सकूँ। మీ యొక్క ప్రజల యొక్క ఎదుట నిలబడి మీ వాక్యమును బోధించుటకు నేను ఏ పాత్రుడును ప్రభువా. मैं तो सब तेरे दासों में सबसे छोटों में से छोटा हूँ। మీ యొక్క దాసులందరికంటే అతి అల్పుడైన వాడును నేను. स्वर्गीय स्थान से, पवित्र स्थान से वचन देने में मेरी सहायता कर। ప్రభువా, మీ యొక్క పరలోకము నుండి తండ్రి మీ యొక్క మాటలు నాకు అనుగ్రహించట్లో నాకు సహాయం చేయండి. आपका वचन मेरे मुंह में डाला जाए, मैं आपकी ओर देखूं और आपके वचन को आत्मा सच्चाई से देने के लायक कर सकूं। ప్రభువా, మీ యొక్క మాటలు నా నోట ఉంచండి, నేను మీ వైపు చూస్తూ ప్రభువా మీరు అనుగ్రహించే మాటలు పలకడానికి సహాయం చేయండి. पवित्र आत्मा का अभिषेक कर, पवित्र आत्मा की सहायता चाहता हूं। ప్రభువా, మీ యొక్క ఆత్మ అభిషేకమును మీ సహాయాన్ని కోరుతూ ఉన్నాను. शैतान की देखी अनदेखी सारी शक्तियों को यीशु मसीह के नाम से बांध देते हैं। ప్రతి విధమైనటువంటి సాతాను అంధకార దురాత్మ శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. तेरे लहू को इस जगह पर छिड़कते हैं। ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ రక్తము కిందకి మేము వస్తా ఉన్నాము. धन्यवाद हो प्रभु, आपने अपने दासों के हृदय में बोझ दिया कि ये पवित्र महासभा हो सके। ఈ యొక్క మహాసభలు జరుపుకోవడానికి మీ దాసుని హృదయంలో మీరు ఇచ్చిన ఆలోచన కొరకు వందనాలు. उनके विश्वास की रक्षा की जाए। ప్రభువా, వారి యొక్క విశ్వాసము ప్రభువా నిలిచినట్లుగా సహాయం చేయండి. आज इस पवित्र महासभा के द्वारा विजयवाड़ा बदल दिया जाए। ప్రభువా, యొక్క మహాసభల ద్వారా విజయవాడలో గొప్ప మార్పు రావడానికి సహాయం చేయండి. आपकी महिमा का कारण हो।
మీ యొక్క నామానికి మహిమకరంగా జరగనివ్వండి. अब हम बड़े नम्रता और दीनता के साथ तेरे प्रभुत्व के नीचे और तेरे राजा के और किंगशिप हेडशिप के नीचे अपने आप को लाते हैं. మీ యొక్క రాజ్యాధికారం కిందికి, ప్రభువా మీ అధికారం కిందికి తండ్రి మేము వస్తూ ఉన్నాం. आदर महिमा आपको मिले. ప్రతి విధమైనటువంటి మహిమ ఘనత మీకే కలుగును గాక. बड़ी आशीष का कान बना. ప్రభువా ఆశీర్వాద కారణముగా చేయండి. यीशु मसीह के नाम से मांगते हैं. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. आमीन. ఆమేన్. हम प्रभु के वचन से पढ़ेंगे దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. जो प्रकाशित वाक्य है उसका 3रा अध्याय ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. और हम इस उसके 7 पद से लेकर और 13 पद तक पढ़ेंगे. 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. प्रकाशित वाक्य उसका 3रा अध्याय 7 पद से लेकर 13 पद तक. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. हम इन पदों को बारी बारी से पढ़ेंगे. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీ అందరూ కలిసి చదవండి. ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. और फिलदेल्फिया की कलीसिया के दूत को ये लिख कि जो पवित्र और सत्य है और जो दाऊद की कुंजी रखता है, जिसके खोले हुए को कोई बंद नहीं कर सकता और बंद किए हुए को कोई खोल नहीं सकता, वो ये कहता है. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగలేదనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. देख मैं शैतान के उन सभा वालों को तेरे वश में कर दूंगा जो यहूदी बन बैठे हैं पर है नहीं, वरन झूठ बोलते हैं. देख मैं ऐसा करूंगा कि वे आकर तेरे चरणों में दंडवत करेंगे और ये जान लेंगे कि मैंने तुझसे प्रेम रखा है. నీవు నీ ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. मैं शीघ्र ही आने वाला हूँ. जो कुछ तेरे पास है उसे थामे रह कि कोई तेरा मुकुट छीन ना ले. జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడిక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను. जिसके कान हो वो सुन ले कि आत्मा कलीसिया से क्या कहता है. इस 13 पद को हम साथ मिलकर पढ़ेंगे. ఈ యొక్క 13వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. जिसके సంగములతో कान हो ఆత్మ చెప్పుచున్న वो మాట सुन ले कि చెవిగలవాడు आत्मा कलीसिया వినుగాక. से क्या कहता है. हमारा जीवता परमेश्वर इन बहुमूल्य वचनों के पढ़े जाने पर, सोच विचार किए जाने पर बड़ी आशीष दे. మన ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించట్లో మనకి ఆయన సహాయం చేయనుగాక. आइए हम प्रार्थना करें. ప్రార్థన చేసుకుందాం. प्रेमी स्वर्गीय पिता, हम तेरा धन्यवाद देते हैं तेरे वचन के लिए. ప్రభా మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. प्रभु जी मान लेते हैं अपनी बुद्धि से, अपनी समझ से तेरे वचन को हम नहीं समझ सकते. ప్రభా మా యొక్క సొంత జ్ఞానముతోటి, మా ఆలోచనలతోటి మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేము. पवित्र आत्मा जो हमें दिया है वही आपके वचन को हमको समझाए, सिखाए. మాకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ దేవా, మీరు మాత్రమే మీ వాక్యాన్ని మాకు అర్థమైనట్లుగా వివరించగలరు. इसलिए तेरे लहू से हमारे हृदय को, हमारे कानों को, हमारी आंखों को शुद्ध पवित्र किया जाए. మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మా హృదయాన్ని, మా చెవులను, మా కళ్ళను మీరు పరిశుద్ధపరచండి. तो अपने वचन के द्वारा हमसे बातचीत कर. మీ యొక్క వాక్యములో నుంచి మీరు మాతో మాట్లాడండి. हमारे अंदर स्थायी परिवर्तन तेरा वचन करे. ప్రభా మీ యొక్క వాక్యములో నుంచి స్థిరమైనటువంటి మార్పు మా హృదయంలో మీరు పుట్టించండి. ताकि हम यीशु मसीह की समानता में बदल दिए जाएं. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంలోనికి మేము దినదినము మార్చబడుటకు సహాయం చేయండి. आदर महिमा आपको मिले. మహిమ ఘనత మీకే చెల్లునుగాక. प्रार्थना धन्यवाद के साथ तेरे चरणों में लाए हैं प्रभु यीशु मसीह के नाम से सुने ग्रहण कर लीजिए. మహిమ ఘనత మీకే అర్పిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. आमीन. ఆమేన్.
प्रभु ने हमको एक थीम वर्ष दी है जो प्रकाशित वाक्य उसके 30 अध्याय के 11 पद में हम पाते हैं। ప్రభు మనకిచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మూల వాక్యము థీమ్ వర్స్ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం। ये जो थीम वर्ष इस होली पवित्र महासभा के लिए प्रभु के दासों ने प्रभु के चरणों में उपवास प्रार्थना करके जो मांगा है, ఉపవాస ప్రార్థనలతోటి దేవుని యొక్క దాసులు ఈ యొక్క కన్వెన్షన్స్ కొరకు ఈ యొక్క థీమ్ వర్డ్స్ని వారు నియమించడం జరిగింది। क्योंकि ये प्रभु से मांगा है, प्रभु ने दिया है। ప్రభు దగ్గర వారు అడిగారు, ప్రభు ఈ యొక్క మాటను ప్రభు అనుగ్రహించారు। प्रभु अपने इस दिए हुए वचन को जो प्रकाशित वाक्य 3 और 11 में पढ़ते हैं, हम एक साथ मिलकर पढ़ेंगे। ఈ యొక్క ప్రభు ఇచ్చినటువంటి యొక్క మాటను 3:11 అందరం కలిసి మనం చదువుదాం। मैं शीघ्र నేను ही త్వరగా आने वाला వచ్చుచున్నాను, हूँ, ఎవడను जो నీ कुछ కిరీటమును तेरे पास అపహరించుకుంటున్నట్లు है, उसे నీకు थामे కలిగిన रहे, దానిని గట్టిగా कि పట్టుకొనుము। कोई तरह मुकर छीन ना ले। हम यहाँ पर देखते हैं कि किस तरह से प्रभु इस फिलदिया की कलीसिया को कुछ बातें लिखता है। ఇవి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు యొక్క ఫిలదెల్ఫియా సంఘంతో ఆయన మాట్లాడుచున్నారు। प्रभु यहाँ पर सबसे 7 अध्याय में 7 पद में तीसरा प्रकाशित वाक्य 3 अध्याय 7 पद में इस प्रकार से कहते हैं कि फिलदेल्फिया की कलीसिया के दूत को ये लिख, जो पवित्र और सत्य है और जो दाऊद की कुंजी रखता है, जिसके खोले को कोई बंद नहीं कर सकता और जो बंद किए हुए को कोई खोल नहीं सकता, वो ये कहता है। ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా। ये जो वचन है जो अभी हमने पढ़ा है, ये 7 कलीसियाँ हैं और उन 7 कलीसियों में से फिलदेल्फिया की एक कलीसिया है। ఇక్కడ మనం చదివినటువంటి యొక్క మాటలు 7 సంఘాల్లో ఒక సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘముతో చెప్తున్నటువంటి మాటలువి। जो परमेश्वर की आत्मा ने, प्रभु की आत्मा ने जो इस फिलदिया की कलीसिया को लिखा, वही इस कलीसिया को भी कुछ प्रभु संदेश देना चाहता है। ప్రభు యొక్క ఆత్మ ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘమునకు ఏ మాటలైతే సెలవిస్తున్నారో ఈ సంఘానికి కూడా ప్రభు అదే మాటలు చెప్తూ ఉన్నారు। प्रभु 8 पद में आप सबको एक बात बता देना चाहता है। प्रभु कह रहा है, मैं तेरे कामों को जानता हूँ। 8వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు మన అందరితోటి, నీ క్రియలను నేను ఎరుగుదును। प्रभु कह रहा है, मैं तुझे जानता हूँ। ప్రభు చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఎరుగుదును। प्रभु कह रहा है, मैं तेरे कामों को जानता हूँ। ప్రభు అంటా ఉన్నారు, మీ క్రియలను కూడా నేను ఎరుగుదును। मैंने तेरे सामने एक द्वार खोल रखा है, నేను మీ ఎదుట ఒక ద్వారమును తెరిచి ఉన్నాను, जिसे कोई बंद नहीं कर सकता। ఎవరు దాన్ని మూయలేరు। और फिर प्रभु कह रहा है, तेरी सामर्थ थोड़ी सी है, నీకున్నటువంటి శక్తి కొంచెమైనను तूने मेरे वचन का पालन किया है నీవు నా వాక్యమును గైకొన్నావు, और मेरे नाम का इनकार नहीं किया। నా నామమును ఎన్నడూ కూడా నువ్వు తృణీకరించలేదు। कितना बड़ा साइटेशन है। ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది। ये प्रभु खुद उस फिलदिया कलीसिया से नहीं कह रहा, बल्कि इस कलीसिया से कह रहा है। సో ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘంతోనే కాదు, దేవుడు ఈ యొక్క సంఘముతో కూడా ఈ మాటలు సెలవిస్తూ ఉన్నారు। यहाँ पर हम देखते हैं कि प्रभु हमको बता देना चाहता है कि तेरी सामर्थ थोड़ी सी है। ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు, నీకున్న శక్తి కొంచెమే। सामर्थ थोड़ी हो जाने के बावजूद भी, लेकिन यहाँ पर लिखता है कि तूने मेरे वचन का पालन किया। వారి యొక్క సామర్థ్యము కొంచెమైనను సరే వారు వాక్యాన్ని తృణీకరించలేదు, గైకొనను అని అనలేదంట। तूने मेरे नाम का इनकार नहीं किया। నా నామాన్ని ఎన్నడూ మీరు తృణీకరించలేదు। आज हमें जांचने की जरूरत है। ఈ రోజు దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో అవసరమైనది। हमें अपने आप को देखने की जरूरत है మనల్ని మన యొక్క జీవితాలను పురా పరిశీలన చేసుకోవడం ఎంతో అవసరమైనది। कि हमने प्रभु को वचन का कहां आज्ञाकारी नहीं बने रहे। మనం ప్రభు యొక్క నామమును ఎక్కడెక్కడ ఆయన నామాలను మనము ఆయన అంగీకరించాము లేకపోతే తృణీకరించి ఉన్నాం। प्रभु कहते हैं, जो मेरा आदर करेगा मैं उसका आदर करूंगा। ఎవరు నన్ను గణపరుస్తారో వారిని నేను గణపరుస్తానని ప్రభు సెలవిస్తున్నారు। प्रभु का आदर कैसे कर सकते हैं? ఎలాగా ప్రభుని మనం గణపరచగలము? उसके वचन को ज्यों का त्यों विश्वास कर अपना कर
उस पर भरोसा रखने से कर सकते। ఆయన వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పలును అక్షరమును తీసుకొని ఆ వాక్యమును అంగీకరించి దాన్ని గౌరవించడం ద్వారా और प्रभु कहता है तूने मेरे नाम का इनकार नहीं किया। నా నామమును ఎన్నడూ నువ్వు తృణీకరించలేదు. आज हमें फिर जांचने की जरूरत है, फिर हमें अपने आप को जांचने की जरूरत है కాబట్టి ఈ విషయంలో కూడా మనం పరిశీలన చేసుకోవాలి. कि हमने कहाँ का इनकार कर दिया, ఎక్కడ మనం ప్రభు యొక్క నామాన్ని మనం తృణీకరించాం. प्रभु ने प्रतिज्ञा दी है मैं तुझे कभी नहीं छोड़ूंगा, कभी नहीं त्यागूंगा। ప్రభు మనతో వాగ్దానం చేస్తా ఉన్నారు, ఆయన నేను ఎన్నడూ నిన్ను విడవను ఎడబాయనని సెలవిస్తున్నారు. प्रभु यीशु मसीह अपने वचन को देखकर हमारे लिए पूरा करता है। దేవుడు ఆయన యొక్క వాక్యాన్ని సెలవిచ్చాడు, ఆయన వాక్యమును సంపూర్ణంగా ఆయన నెరవేర్చువాడు. वो विश्वासियों के परमेश्वर है, ఆయన నమ్మదగినటువంటి విశ్వాసపాత్రుడైన దేవుడు. वो दयालु परमेश्वर है, ఆయన కృప చూపించే దేవుడు. वो पवित्र परमेश्वर है, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. वो बहुमूल्य प्रतिज्ञा देकर उसको पूरा करता है। ఆయన ఏ మాటనైతే సెలవిస్తాడో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు. उसने मेरे और आपसे कहा देख मैं तुझे कभी नहीं छोड़ूंगा, कभी नहीं त्यागूंगा। ఆయన ప్రభు మనతో చూసి ఆయన చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్తున్నాడు. प्रभु अपने वचन में सच्चा है। దేవుడు ఆయన మాటను సెలవిచ్చిన దేవుడు సత్యవంతుడు. उसने हमें कभी नहीं छोड़ा, ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టలేదు. लेकिन हमने किसी न किसी परिस्थितियों में आकर प्रभु को छोड़ दिया। అనేక పరిస్థితుల్లో మనమే ప్రభువుని విడిచిపెట్టిన వారుగా ఉన్నాం. हमें मन फिराने की जरूरत है, మనము ఈ విషయంలో పశ్చాత్తాపడవలసిన అవసరం ఎంతో ఉంది. प्रभु से पश्चाताप करने की जरूरत है। ప్రభు సన్నిధికి వచ్చి మనము మారు మనసు పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం ఉన్నది. प्रभु मैंने तुझे छोड़ दिया, ప్రభువా నేను నిన్ను విడిచిపెట్టానయ్యా, मुझे क्षमा कर दे, ప్రభువా నన్ను క్షమించండి, अब तुझे कभी नहीं छोड़ूंगा। ప్రభువా నేను ఇంకెన్నడూ విడిచిపెట్టను. प्रभु यीशु मसीह जीवित तो महान प्रभु है, ఆయన సత్యమైనటువంటి జీవము కలిగినటువంటి గొప్ప దేవుడు. इस फिलदिया कलीसिया ने प्रभु का इनकार नहीं किया। ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు విడిచిపెట్టకపోతే ये कलीसिया भी ऐसी कलीसिया हो जो प्रभु का कभी इनकार न करने पाए। ఈ యొక్క సంఘాన్ని కూడా దేవుడు ఆయన ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. जब आप यीशु मसीह के पास आए, యేసు ప్రభువారి దగ్గరికి ఈ రోజు మనం వచ్చాము. आप प्रभु को नहीं जानते थे, మనం ఆయన దగ్గరకు రాక ముందు ఆయన ఎరగని వారుగా ఉన్నాం. प्रभु को नहीं पहचानते थे, ఆయన మనం గుర్తు పట్టలేని వారుగా ఉన్నాం. आप ईश्वर रहित आशा रहित थे, ఆయన సన్నిధిలో ఆయన మనకు ఆశ లేనటువంటి వారుగా ఉన్నాం. आप पर दंड की आज्ञा हो चुकी थी, మన మీద ఆ పాపం యొక్క శిక్ష ఉన్నది. आप अपराधी थे प्रभु के, ఆయన సన్నిధిలో మనము అంధులుగా గుడ్డివారిగా ఉన్నాం. आपके ऊपर शाप था, మన మీద ఆ యొక్క శిక్ష అనేది మన మీద నిలిచి ఉన్నది. ऐसे मनुष्य से प्रभु यीशु मसीह प्यार करता है। అలాంటి మనుషులతో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. वो हमें ढूंढने हमारे उद्धार के लिए आया। ఇదిగో ఆయన మనల్ని వెతుకుతూ మన యొక్క మారు మనసుకు మన యొక్క రక్షణ కోసం ఆయన మనకు దగ్గరికి వచ్చారు. प्रभु यीशु मसीह ने कहा, ప్రభు యేసు సెలవిస్తా ఉన్నారు, मैं खोए हुओं को ढूंढने उनका उद्धार करने के लिए आया हूँ। ఇదిగో నేను తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. परमेश्वर आपसे प्यार करता है, ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు, लेकिन पाप से घृणा करता है। ఇదిగో పాపం నుంచి మనల్ని విడిపించడానికి यशाया 53 अध्याय में हम पढ़ते हैं, యెషయా గ్రంథము यशाया ने किस तरह से हमारे प्रभु के दुखों का वर्णन किया। ఏ విధంగా ఆయన మన సమస్త దుఃఖాన్ని ఆయన తీసుకున్నాడు అనేది యెషయా గ్రంథంలో మనం సెలవిస్తా ఉన్నాడు. हम यशाया 53 में पढ़ते हैं कि लिखा है कि वो हमारे अपराधों के कारण घायल हुआ। ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే మన అపరాధముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు. वहाँ हम पाते हैं कि वो हमारे अधर्म के कामों के हेतु कुचला गया। మన యొక్క ప్రతి విధమైనటువంటి అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. हम पढ़ते हैं 53 अध्याय में कि वो हमारी शांति के लिए उसके ऊपर ताड़ना पड़ी। మన యొక్క సమాధానార్థమైనటువంటి శిక్ష ఆయన మీద పడింది. ये प्रभु ने हमारे उद्धार के लिए किया। ఇవన్నీ కూడా ప్రభు మన యొక్క రక్షణ నిమిత్తమై ఆయన చేసినటువంటి కార్యం ఇది. हमारा निकम्मा चाल चलन जो बाप दादों से चला आता था, మన మీద పది విధమైనటువంటి దుఃఖమును లేకపోతే తృణీకారమును వ్యతిరేకమైనటువంటి కార్యములను ఆయన మోసుకుని పోయాడు. उससे छुटकारा नाशमान अर्थात सोने चांदी के द्वारा से नहीं हुआ। అవి వెండి బంగారముల వంటి వస్తువుల చేత దేవుడు మనల్ని కొని మనకి రక్షణ ఇవ్వలేదు. हमारा उद्धार नाशमान वस्तुओं से नहीं हुआ, మన యొక్క రక్షణ అనేది క్షయమైపోయే వస్తువుల చేత ఆయన తీసుకురాలేదు, बल्कि हमारा उद्धार प्रभु यीशु मसीह के नाम से हुआ। ఆయన యొక్క నామం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మనకు రక్షణ ఆయన అనుగ్రహించారు. उसके पवित्र लहू से हम जब धुल गए तो हम धर्मी ठहर गए। ఆయన యొక్క పవిత్రమైన రక్తము చేత ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నారు. प्रभु यीशु मसीह ने कहा, ప్రభు యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు कि मेरा लहू नई वाचा का लहू है जो तुम्हारे सारे पापों को धोकर शुद्ध करता है। నా యొక్క రక్తము ఎంత బలమైనదంటే నీ ప్రతి విధమైనటువంటి పాపములన్నిటిని కూడా కడిగివేయగలదు. जब हम प्रभु यीशु मसीह के पास में आए, యేసు ప్రభువారి సన్నిధికి మనం వచ్చినప్పుడు और उससे कहे, प्रभु मुझ पर दया कर,
ప్రభువా నన్ను కనికరించమని అడిగాడు. मैं अशांति में हूँ, నేను అశాంతిలో ఉన్నాను, मेरे पास कोई आशा नहीं है, నా యొక్క జీవితంలో నిరీక్షణ ఆశ లేదు, मेरे ऊपर दंड की आगे हो चुकी है, ఇదిగో నా మీద ఆ యొక్క పాపం యొక్క శిక్ష నిలిచి ఉంది, अगर मैं मर जाऊंगा तो नरक जाऊंगा, నేను చనిపోయినట్లయితే నరకానికి వెళ్తాను, तू मुझे बचाने के लिए आया, నా కొరకు రక్షించడానికి నా కోసం నీవు వచ్చావు. इसलिए परमेश्वर का शुभ समाचार, अद्भुत समाचार हमको दिया गया. కాబట్టి ఆ ప్రభు ఆ యొక్క శుభవార్తని, అద్భుతమైనటువంటి ఆ యొక్క శుభవార్తను మనకు అనుగ్రహించారు. यूहन्ना 3:16 में हमको बताया गया యోహాను సువార్త 3:16 రాయబడి ఉన్నది, कि परमेश्वर ने जगत से ऐसा प्यार किया దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, कि उसने अपना इकलौता पुत्र दे दिया, తన ఏకైక అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాడు. जो कोई उस पे विश्वास लाए, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, जो कोई में कौन लोग शामिल हैं, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో जो अमीर हैं, వారు రక్షించబడి, जो गरीब हैं, వారు పేదవాళ్ళైనప్పటికీ సరే, जो अनपढ़ हैं या पढ़ा लिखा है, వారు చదువు రానటువంటి వారైనప్పటికీ సరే, हम कोई भी क्यों ना हो, ఎవరైనా సరే, जो यीशु मसीह पे विश्वास करे, ఎవరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ये सबसे बड़ी शर्त है, అది ఎంతో ఎంతో విలువైనటువంటి మాట, అది ये परमेश्वर का प्यार है, అది దేవుని యొక్క ప్రేమ అయి ఉన్నది. कि जो कोई यीशु मसीह पे विश्वास करे, ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ये उसके जो वो नाश नहीं होगा, వారు నశించక बल्कि आनंद जीवन पाएगा. నిత్య జీవాన్ని పొందుకుంటారు. ये सबसे बड़ी आशीष है, అది ఎంతో గొప్ప ఆశీర్వాదం, అది आनंद जीवन पाए, నిత్య జీవమును పొందుకుంటారు. इसलिए प्रभु यीशु मसीह ने कहा, ఇక్కడ ప్రభు యేసు ప్రభువారు चोर సెలవిస్తా चोरी ఉన్నారు. करने के लिए आता है, यूहन्ना 10:10 में, యోహాను సువార్త 10:10 సెలవిస్తా ఉన్నది, चोर चोरी करने, नाश करने, घात करने आता है, దొంగ హత్య నాశనం చేయడానికి వస్తాడు, लेकिन मैं इसलिए आया నేనైతే तुम आनंद जीवन पाओ. నేను జీవమునిచ్చుటకు, प्रभु यीशु मसीह ने कहा, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. मैं सेवा टहल करवाने के लिए नहीं, నేను సేవ చేయించుకోవడానికి కాదు, बल्कि करने के लिए आया हूँ. సేవ చేయడానికి వచ్చాను. इसलिए बहुतों के प्राणों के लिए अपने प्राण दे देता हूँ. అనేకులకు ప్రతిగా క్రయధనముగా నా ప్రాణమును అర్పించడానికి వచ్చాను. हम इस पद को पढ़ते हैं, मत्ती उसका మత్తయి సువార్తలో ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. मत्ती उसका मत्ती उसका 20 अध्याय और उसका 28 पद. మత్తయి సువార్త 20 అధ్యాయము, उसका 20 अध्याय उसका 28 पद हम साथ मिलकर पढ़ेंगे. 28వ వచనం అందరం కలిసి చదువుదాం. जैसा कि लिखा है, मनुष्य అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పెను. जितने भी प्रिय भाई बहन आए, जितने भी लोग देवी देवता आए, सब सेवा टहल करवाने के लिए आए. जितने भी आए सेवा टहल करवाने के लिए आए, सेवा करवाने के लिए आए. ఎంతో వచ్చిన వాళ్ళందరూ కూడా సేవ చేయించుకోవడానికే వచ్చారు, కానీ लेकिन प्रभु यीशु मसीह अपनी सेवा करवाने के लिए आए, बल्कि खुद करने के लिए आए. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే సేవ చేయించుకోవడానికి కాదు, కానీ ఆయనే సేవ చేయడానికి మనకు వచ్చారు. मेरी और आपकी प्रभु यीशु मसीह ने क्या सेवा की, क्या सेवा की है उसने. నీ కొరకు నా కొరకు ప్రభువారు ఏమి సేవ చేశారు, ఏమి పరిచర్య చేశారు ఆయన. जब हम पापी ही थे, मसीह हमारे लिए मर गया. మనము పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయారు. हमारे पाप ने प्रभु को मरवा डाला. మన యొక్క పాపమే ఆయన్ని ఆ యొక్క శిలువ మీద ఆయనే శిలువ వేసినది. हमारे पापों के कारण वो पकड़वाया गया. మన యొక్క పాపము నిమిత్తమై ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు. प्रभु का वचन कहता है, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, तुम दाम देकर मोल लिए गए हो. दाम देकर, ग्रेट प्राइस देकर मोल लिए गए हो. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివై ఉన్నావు. उसने अपनी देह को तोड़े जाने के लिए दिया. ఆయన యొక్క తన యొక్క ప్రాణాన్ని, ఆయన రక్తాన్ని అర్పించడానికి వచ్చాడు. उसने अपना लहू कैलवरी क्रूस के ऊपर बहाया. ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కలవరి శిలువలో ఆయన చిందించాడు. आपने यीशु मसीह को क्रूस पर देखा है. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ మీద నువ్వు ఎప్పుడన్నా చూసావా? उसके सर के ऊपर कांटों का ताज है. ఆయన యొక్క చేతుల్లో కాళ్ళలో ఉన్నటువంటి మేకులను చూసావా? कांटों का ताज क्या दिखाता है? అదిగో ఆయన యొక్క ముండ్ల కిరీటము నీకు ఏం చూపిస్తా ఉంది? प्रभु का वचन कहता है कि तो हम तुम्हारे जो हमने सोचा वो बुरा ही सोचा, ताकि हम अब बुरा ना सोचें. वो उसने कांटों का ताज लिया. उसने हमारे पाप को, अपने इस पाप के लिए उसने कांटों का ताज पहना. మనం ఆలోచించినటువంటి ఆ యొక్క దుష్టమైనటువంటి ఆ యొక్క అపవిత్రమైనటువంటి ఆలోచన నిమిత్తమై అవి అన్నిటికీ ఇంకా ఆలోచించుకుంటున్నట్లుగా ఆయన ముండ్ల కిరీటాన్ని తను ధరించాడు. प्रभु के हाथ छेद दिए गए. प्रभु
ఆయన యొక్క చేతులు చీల్చబడినాయి. हमारे हाथ अशुद्ध थे, మన యొక్క చేతులు అపవిత్రమైనవి, मलिन थे, అవి అశుద్ధమైనవి. आप पवित्र थे। ఆయన పరిశుద్ధులైన వాడు. प्रभु ने अपने हाथ में अपने लिए कीलें ठोका ली ताकि हमारे हाथ शुद्ध हो जाएं। ఇదిగో ఆయన తన యొక్క హస్తములను ఆ యొక్క మేకులతో ఆయన కొట్టించుకున్నాడు, ఎందుకంటే మన యొక్క చేతులు పవిత్రం చేయడానికి. प्रभु यीशु मसीह के पांव में कीलें ठोक दी गईं యేసు ప్రభువారి యొక్క కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, ताकि हमारा चाल चलन शुद्ध हो जाए, ఎందుకంటే మన యొక్క నడకలు కూడా పరిశుద్ధంగా ఆయన हम చేయడానికి. जीवन की नई चाल चलने लग जाएं, ఇదిగో జీవం వైపు మనం నడవడానికి, हम पवित्र चाल चलने लग जाएं। పరిశుద్ధమైన నడకలు నడవడానికి. एक दिन मैं प्रभु यीशु मसीह के पास गया, ఒక రోజు నేను ప్రభువారి దగ్గరికి వెళ్ళాను. उसके घुटनों उसके सलीब को मैंने देखा ఇదిగో ఆయన సన్నిధిలో మోకరించి ఆయన శరీరాన్ని నేను చూశాను. और प्रभु के पास में आकर एक बात पूछी, ఆయన సన్నిధికి వచ్చి ఒకసారి అడిగాను, हे प्रभु, ప్రభువా क्या तू मेरे जीवन से खुश है? आर यू हैप्पी विद माई लाइफ? ప్రభువా నా యొక్క జీవితాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? मुझे बता प्रभु। ప్రభువా నాకు చెప్పండి, నా జీవితాన్ని బట్టి నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నారా? मैंने प्रभु की ज्योति में अपने पापों को देखा। ప్రభు యొక్క ఆ యొక్క ముఖ వెలుగులో నా యొక్క పాపాలన్నీ నాకు प्रभु కనపడ్డాయి. ने कहा, मैंने तुझसे प्यार किया, तेरे पापों के लिए एक बड़ा भारी दाम क्रूस पे दे दिया है। ప్రభు అంటా ఉన్నారు, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీ యొక్క పాపముల నిమిత్తమై నన్ను నేనే బలిగా అర్పించుకున్నాను. जब मैंने प्रभु के प्रेम को देखा, ప్రభు యొక్క ప్రేమ నేను చూసినప్పుడు, उसके भलाई को देखा, ఆయన యొక్క ఆ యొక్క క్షమాపణ చూసినప్పుడు, प्रभु ने मेरे सारे पापों को क्षमा कर दिया। నా యొక్క ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమించారు. मैंने कहा, प्रभु मेरी आत्मा प्राण देह को अपने लहू से धोकर पाक कर दे। ప్రభువా నా యొక్క ప్రాణాత్మ దేహమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధినిగా प्रभु చేయి. यीशु मसीह से कहा, मैं तुझे आज अपना मुक्तिदाता, अपना प्रभु मानकर दिल में ग्रहण करता हूँ। ఆ రోజు నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా నేను నా యొక్క రక్షకుడుగాను నా ప్రభువుగాను నా జీవితంలో నేను అంగీకరిస్తున్నాను. जब मैं अपने पापों से पछताव कर यीशु मसीह के लहू से धुलकर यीशु मसीह को अपने दिल में ग्रहण करके जब मैं उठा, నా యొక్క ప్రతి పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంతో నా పాపములను కడుక్కొని ఆయన సన్నిధి నుంచి నేను లేచినప్పుడు, प्रिय भाइयों में एक नया मनुष्य था, एक नया सृष्टि बन गया था। ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఒక నూతన సృష్టిగా నేను చేయబడ్డాను. मैंने अपने आप को देखा, मेरे ऊपर से सारा पाप का बोझ भार जाता रहा। నా యొక్క శరీరంలో నా యొక్క మనసులో నుంచి నా యొక్క ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాప సంబంధమైన అపరాధ భావములన్నీ కూడా పోయినాయి. प्रभु यीशु मसीह मेरे दिल में आ गया तो मेरे पास में शांति आ गई। యేసు ప్రభువారు నా హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చారో నా జీవితంలోనికి సమాధానం వచ్చింది. ना सिर्फ उसने मेरे पापों को क्षमा किया, నా ప్రతి పాపమును ఆయన క్షమించారు. बल्कि उसने मेरे पापों के मुताबिक मुझसे बर्ताव नहीं किया। मेरे पापों के मुताबिक he has not dealt with according to my sin। ఆయన నా యొక్క అతిక్రమం వచ్చి నాకు చేయలేదు, ప్రతీకారం చేయలేదు. और प्रभु का मैं धन्यवाद करता हूँ, चूंकि मेरे पाप क्षमाएं मैं आपके बीच में आ सका। ఇదిగో ప్రభువా నేను నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలను చెప్పాను. प्रभु यीशु मसीह की स्तुति हो, प्रभु यीशु मसीह की बड़ाई हो। యేసు ప్రభువారికి ఆయన నామమునికి మహిమ ఘనత కలుగును గాక. अब जैसे कि आज इस बार जो प्रकाशित वाक्य 3 और 11 में प्रभु ने इस होली कॉन्वोकेशन का जो वो दिया है, आयत दिया है, वचन दिया है, उसको हम पढ़ेंगे एक साथ मिलकर। ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వాక్యాన్ని మరొకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. मैं शीघ्र ही आने वाला हूँ, నేను త్వరగా వచ్చుచున్నాను, जो कुछ तेरे पास है उसे थामे रहे, నీ దగ్గర ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుము, तेरा कोई मुकुट ना छीनने ना पाए। ఎవడును నీ కిరీటము అపహరింపకుండానట్లుగా ये प्रभु अपने आने के बारे में इस कलीसिया को बता रहा है। ప్రభు సంతోషంతో ఈ సంఘముతో చెప్పుచున్న మాటలు ఇవి. प्रभु का धन्यवाद हो, इस बड़े भेद को फिल दे कि कलीसिया के ऊपर खोला गया। ఇదిగో ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక, ఎందుకంటే ఈ యొక్క సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాటలను బట్టి ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పిన మాటల్ని చెప్తా ఉన్నారు. प्रभु ने क्या आपका उद्धार किया है? ప్రభు నిన్ను రక్షించారా? क्या आपने अपने पापों से मन फिराया है? నీ యొక్క పాపల విషయమై నువ్వు పశ్చాత్తాపం పొందావా? क्या यीशु मसीह के लहू से आप धुले हैं? ప్రభు యొక్క రక్తంతో నువ్వు కడగబడిన వాడుగా ఉన్నావా? क्या यीशु मसीह को अपना मुक्तिदाता मानकर दिल में ग्रहण किया నీ है? యొక్క సొంత రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరించావా? अगर आपने ऐसा किया है, ఆ విధంగా నువ్వు చేసినట్లయితే आप प्रभु के बेटे बेटियां हैं, నువ్వు ప్రభు యొక్క బిడ్డవు, ప్రభు యొక్క కుమారుడువు, కుమార్తెవై ఉన్నావు. आप प्रभु यीशु मसीह में नई सृष्टि हैं। యేసు క్రీస్తు ప్రభువారిలో నువ్వు నూతన సృష్టిగా ఉన్నావు. प्रभु आपके उद्धार से आनंदित है। నీ యొక్క రక్షణను బట్టి ప్రభు ఆనందిస్తూ ఉన్నారు. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, इस वचन के द्वारा प्रभु आपको क्या
आशीष देना चाहता है। ఈ యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు మీకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటా ఉన్నారు? जब हमारा उद्धार हुआ, మనం రక్షించబడినప్పుడు प्रभु ने हमको 3 चीजें दी। ప్రభు మనకు 3 విషయాలను ఇచ్చారు. सबसे पहली बात जो थी మొట్టమొదటిది कि हमारे को प्रभु ने पवित्र कर दिया। పరిశుద్ధతనిచ్చారు దేవుడు మనకి. सारे पापों से जब हमने पश्चाताप किया, यीशु मसीह के लहू से धुल गए, तो हम शुद्ध और पवित्र हो गए। మన ప్రతి పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడినప్పుడు మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం. और प्रभु के का आत्मा हमारे अंदर आ जाने से हम में वो पवित्र रखता है। ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ మనలో మన హృదయంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధతను మనకు ఆపాదించారు. उसका नाम है पवित्र आत्मा। ఆయన నామమే, ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ. ये आत्मा हमें शुद्ध रखती है। ఆ ఆత్మ మనల్ని పవిత్రులుగా చేస్తుంది. प्रभु यीशु मसीह ने खुद कहा, యేసు ప్రభువారే చెప్పారు, जैसे मैं पवित्र हूँ నేను పరిశుద్ధుడైనట్లు ऐसे ही तुम भी अपने सारे चाल चलन में पवित्र बनो। మీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి. सबसे पहली बात जो प्रभु बता देना चाहता है మొట్టమొదటిగా ప్రభు మనకు సెలవిస్తున్న మాట कि हमें पवित्र रहना है మనం పరిశుద్ధులవ్వాలనేది, और शैतान को हराना है। సాతాను మనము ఓడించాలనేది. पवित्र रहेंगे तो क्या होगा? పరిశుద్ధులమైతే ఏమవుతుంది? क्योंकि प्रभु आने वाला है। ఎందుకంటే ప్రభు రానై ఉన్నారు. प्रभु के वचन में लिखा है, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, बिना पवित्रता के कोई भी प्रभु को नहीं देखेगा। పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభును చూడలేడు. मत्ती 5:8 में लिखा हुआ है, మత్తయి సువార్త 5:8 రాయబడి ఉన్నది, धन्य हो तुम जिनका हृदय शुद्ध है, क्योंकि परमेश्वर को देखोगे। హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ये प्रभु की आशीषें हैं। ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. प्रभु हमको पवित्र देखना चाहता है। ప్రభు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి, అంటే మనం పవిత్రతలో జీవించడం ఆయన చూడాలనుకుంటా ఉన్నారు. पवित्रता सफलता की कुंजी है। పరిశుద్ధత అనేది మన జీవితంలో అభివృద్ధినిస్తా ఉంది. अगर आपको पास में कोई भी सक्सेस नहीं मिल रही, तो आप अपने आप को जांच लें और आप देखें कि कौन से अपवित्रता के कारण मुझे सफलता नहीं मिल सकी। ఒకవేళ గనక మీ జీవితంలో మీరు ఆ యొక్క సక్సెస్ ని, అభివృద్ధిని గనక చూడకపోయినట్లయితే ఒకసారి మీరు చెప్పండి, ఈ యొక్క జీవితంలో ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారి జీవితంలో సక్సెస్ లేదా ఒకసారి చూసి, లేకపోతే నాకు చెప్పండి. प्रभु ने हमें अपनी पवित्रता दी है। ప్రభు ఆయన పరిశుద్ధతనే మనకు అనుగ్రహించారు. प्रभु कह रहे हैं, इस पवित्रता को खो मत देना, ఈ యొక్క పరిశుద్ధత మీరు పోగొట్టుకోవద్దు, क्योंकि मैं शीघ्र आने वाला हूं। ఎందుకంటే నేను త్వరగా వచ్చుచున్నాను. दूसरी बात, రెండవ విషయం, विश्वास। प्रभु कहता है, విశ్వాసాన్ని ఇచ్చారు ప్రభు. प्रभु कहता है, बिना विश्वास के अनहोना है प्रभु को खुश करना। విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. हम प्रभु पर कैसे विश्वास करते हैं? ప్రభునందు మనం ఏ విధంగా విశ్వాసం ఉంచగలం? प्रभु केवल लिखा है कि विश्वास ही के द्वारा अनुग्रह से तुम्हारा उद्धार हुआ है। విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డాము, కృప ద్వారా. प्रभु ने हमारे अंदर आत्मा के द्वारा विश्वास को पैदा किया है। మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన విశ్వాసాన్ని పుట్టించారు. विश्वास हमारे लिए विजय देता है। విశ్వాసం అనేది మనకి విజయాన్ని ఇస్తుంది. हम देखते हैं किस तरह से इब्राहिम को प्रभु ने कैसी आशीष दी। అబ్రహాము జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని ఈ విశ్వాసం ద్వారా ప్రభు ఇచ్చారో మనం చూద్దాం. वो कैसी स्थिति में था, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఒకప్పుడు, और उसने अपने आप को कैसी अवस्था में पाया। ఏ విధంగా ఆయన తను ప్రభు యొక్క మాటను విని ముందుకు వెళ్ళాడు. हम रोमियो उसका 4 अध्याय, రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, रोमियो उसका 4 अध्याय రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, और हम उसका 18 पद और 19 पद और 20 पद पढ़ेंगे। 18, 19, 20 వచనాలు చదువుదాం. उसने निराशा में भी आशा रखकर विश्वास किया, इसलिए कि उस वचन के अनुसार कि तेरा वंश ऐसा होगा, बहुत सी जातियों का पिता हो। నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. और वो जो 100 वर्ष का था, अपने मरे हुए से शरीर और सारा के गर्भ की मरी हुई किसी दशा जानकर भी विश्वास में निर्बल ना हुआ। మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ, और ना अविश्वासी होकर परमेश्वर की प्रतिज्ञा पर संदेह किया,
पर विश्वास में दृढ़ होकर परमेश्वर की महिमा की। అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందెను। और निश्चय जाना कि जिस बात की उसने प्रतिज्ञा की है वैसे पूरी करने की को भी सामर्थ्य है। तो हम यहाँ पर देखते हैं कि कैसी अवस्था थी अब्राहम की। 19 पद में पढ़ेंगे, 19 पद 7 पढ़ें। 19వ వచనం మనం అందరం చదువుదాం। మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక और वो जो ప్రమాదమే 100 100 वर्ष का వయసువాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను। यहाँ पर लिखा हुआ है कि वो 100 वर्ष का था, अपने मरे हुए से शरीर और सारा के गर्भ की मरी हुई किसी दशा जान कर भी विश्वास में निर्बल ना हुआ। ప్రమారం మీరు 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండినప్పటికీ శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు తెలుసుకున్నప్పటికీ సరే దేవుని యొక్క వాగ్దానమునందు ఆయన విశ్వాసం ఉంచాడు। ये नामुमकिन है कि 1 साल के कोई भी बच्चा पैदा हो। ఈ యొక్క 90 సంవత్సరాల వయస్సులో ఎవరైనా బిడ్డ పుడతాడా? परमेश्वर ने अब्राहम से कहा कि मैं तुझे एक बेटा दूंगा। దేవుడు అబ్రహాముతో సెలవిచ్చాడు, నేను నీకు కుమారుని అనుగ్రహిస్తాను। और प्रभु का वादा कब तक उसके लिए पूरा ना हुआ। అప్పటి వరకు కూడా దేవుని యొక్క వాగ్దానమైన జీవితంలో నెరవేర్చబడలేదు। और कब उसका वादा पूरा है? जब वो 100 साल का हुआ तब ये वादा पूरा हुआ। ఎప్పుడు ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చబడిందంటే ఆయన 100 ఏండ్ల వయస్సు గలవాడైనప్పుడు। हम यहाँ पे देखते हैं 18 पद में लिखते हैं कि उसने निराशा में भी आशा रखकर विश्वास किया। 18వ వచనంలో కనుక మనం చూసినట్లయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మెను। प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, क्या निराशा हमारे अंदर आने के द्वारा से हमारा विश्वास जाता तो नहीं रहता? మన యొక్క జీవితంలో నిరీక్షణకు ఆధారం లేకుండా లేకపోతే ఆ యొక్క ఆశ లేనటువంటి పరిస్థితుల ద్వారా మనం విశ్వాసాన్ని పోగొట్టుకున్న వారిగా ఉన్నామా? शैतान हमको निराश करता है। సాతాను అనేక సార్లు మన జీవితంలో నిరాశను తీసుకొస్తాడు। हमारे विश्वास में हमको आगे चलने से रोकता है। మనం విశ్వాసమందు ముందుకు వెళ్లకుండా వాడు మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు। हम अब्राहम को देखते हैं कि निराशा में भी उसने आशा रखी। అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే నిరాశల్లో కూడా అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు। उसके पास तो ऐसा पवित्र शास्त्र ऐसा वचन नहीं था, लेकिन उसने विश्वास के कर्ता सिद्ध करने वाले परमेश्वर को सच्चा जाना। అబ్రహాము దగ్గర ఇలాంటి దేవుని యొక్క వాక్యము కానీ పరిశుద్ధ వాక్యము లేదు, అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి అతడు ముందుకు నడుస్తూనే ఉన్నాడు। उसके विश्वास के बारे में 21 पद में लिखा हुआ है। यहाँ पर చూడండి, ఆయన యొక్క విశ్వాసం గురించి 21వ వచనంలో రాయబడి ఉన్నది। यहाँ पर लिखा है रोमियो 4 अध्याय 21 पद के अंदर, और निश्चय जाना कि जिस बात को उसने प्रतिज्ञा की है वैसे पूरी करने में सामर्थ्य है। ఆయన వాగ్దానం చేసినది నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించాడు। प्रिय भाई और बहनों, ప్రియ సహోదరి సహోదరులారా, हम प्रभु के वचन में एक बात को और पढ़ते हैं। దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం। शैतान ने प्रभु से शमौन को मांग लिया। शमौन को मांग लिया। हाँ, साइमन సాతానుడు పేతురుని జల్లించుటకు అడిగెను। लूका उसका 22 अध्याय और उसका 31 पद 31 पद। लूका उसका 22 अध्याय उसका 31 पद हम साथ मिलकर पढ़ेंगे। लूक चैप्टर 22 22 22వ అధ్యాయము और 31 और 32 पद 31 और 32 वर्सेस। 31 32 వచనాలు చదువుకుందాం। शमौन, हे शमौन, देख शैतान ने तुम लोगों को मांग लिया कि गेहूं की नाई फटके। లూకా సువార్త 22 31 చదువుతున్నాను। సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరెను గాని 32 पद, परंतु मैंने तेरे लिए विनती की है तेरा विश्वास जाता न रहे, और जब तू फिरे तो अपने भाइयों को स्थिर करना। నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంచుని,
నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. यहाँ पर हम एक अद्भुत बात को देखते हैं। ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చదువుతున్నాం. उद्धार के बाद जब आप पवित्रता के साथ रहते हैं మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు और नए जीवन के नई चाल में आगे बढ़ते हैं, నూతన జీవిగా నూతన సృష్టిలో ముందుకు నడుస్తున్నప్పుడు रोज प्रभु के वचन को पढ़ते हैं, प्रभु से प्रार्थना करते हैं ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. और आपका विश्वास प्रभु के प्रतिज्ञाओं पर और उसके वचन के पढ़ने में आपको आंतरिक मनुष्यत्व में एक बड़ा हियाव देता है. ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతూ ఉన్నప్పుడు మన అంతరంగిక పురుషుల్లో దేవుడు మనల్ని అంతరంగ మార్పు తీసుకొస్తూ ఉంటాడు. हमारी गवाही के द्वारा नाश होती हुई आत्मा बच जाती हैं. మన యొక్క సాక్ష్యం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటుంది. हमारी प्रार्थना के द्वारा से बीमारियां और बड़ी बड़ी समस्याओं का समाधान हो जाता है. మన యొక్క ప్రార్థన ద్వారా ప్రతి విధమైనటువంటి రోగాలు సమస్యలు అవి తీరుతూ ఉంటాయి. जब हम विश्वास से चलते हैं, ఆ విధంగా విశ్వాసంలో ముందుకు నడుస్తున్నప్పుడు शैतान प्रभु से कहता है कि मैं जिस तरह से शमौन को मांग लिया ऐसे हमें भी मांगता है. సీమోనుని ఏ విధంగా అయితే సాతానుడు అడిగాడో ఆ విధంగా మన గురించి కూడా సాతానుడు ప్రభు దగ్గర అడుగుతూ ఉంటాడు. और यहाँ पर क्या लिखा हुआ है ఇక్కడ ఏం రాయబడి ఉన్నది? कि शैतान की क्या चालबाजी होती है. సైతానుడు ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? कि गेहूं की नाई हमको फटके, गेहूं की नाई 31 का 31 दूसरा फर्स्ट 31 में ही लिखा हुआ है. అతడు మన గోధుమలు పట్టి జల్లించుటకు అడిగెను. गेहूं को कैसे फटकने की बात होती है. ఏ విధంగా గోధుమలు జల్లిస్తాము? उसके अंदर से भूसा अलग कर दे और गेहूं को अलग कर दे. సో ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క పొట్టు లేకపోతే గింజలను వేరు చేయడానికి शैतान का हमारे ऊपर पटक का जाना, फटकार लगाना बड़ा दर्दनाक और दुख में होता है. ఆ విధంగా వాడు జల్లించి మనల్ని ఆ యొక్క పొట్టులాగా కిందకి జారవిరచడానికి వాడు ఎంతో ఉత్సాహంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. शैतान हमको मांगता है कि हम परखे जाएं और हमारा विश्वास जाता रहे. మన యొక్క విశ్వాసంలోంచి మనం తప్పిపోవాలని మనం పడిపోవాలని సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. प्रिय भाइयों बहनों, प्रभु यीशु मसीह कल आज और युगानु एक सा है, वो मेरे और आपके लिए प्रार्थना करता है. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ ప్రభు మన కొరకు ఆయన నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. प्रभु यीशु मसीह कहते हैं, आए मेरे बेटे, आए मेरी बेटी, मैंने तेरे लिए प्रार्थना करी है, तेरा विश्वास जाता ना रहे. నా ప్రియ బిడ్డ, నా యొద్దకు రా, నేను నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను, ఎందుకంటే నీ విశ్వాసంలో నుంచి నువ్వు తప్పిపోకుండాలని నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను. हम विश्वास से जयवंत होते हैं. విశ్వాసం నుండి మనము తప్పిపోకుండా ఉన్నట్లుగా प्रभु के वचन में एक बात लिखी है. ప్రభు యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది कि हम संसार पे कैसे जय पा सकते हैं. संसार पे कैसे जय पा सकते हैं वर्ल्ड के ऊपर. ఈ లోకాన్ని మనం ఏ విధంగా జయించగలము? हम पढ़ते हैं 1 जॉन चैप्टर 5 वर्स 5. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. पहला यूहन्ना उसका 5 अध्याय 5 पद. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. और हम इस पद को साथ मिलकर पढ़ेंगे. అందరం కలిసి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. संसार पे जय पाने वाला कौन है? నమ్మువాడు केवल తప్ప ये లోకమును जिसका జయించువాడు మరి ఎవడు? है कि यीशु मसीह परमेश्वर का पुत्र है. संसार पर जय पाने वाला कौन है? లోకమును జయించువాడు ఎవడు? जिसका ये विश्वास है कि प्रभु यीशु मसीह परमेश्वर का पुत्र है. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడే లోకాన్ని జయించువాడై ఉన్నాడు. ऐसा है आपका अद्भुत प्रभु. యేసు ప్రభువారు ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. वो आपकी निराशा में भी आपको आशा देता है. ఆయన నీ యొక్క నిరాశలో కూడా ఆశనిస్తాడు. वो अद्भुत प्रभु है. ఆయన ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. दयालु प्रभु है. ఆయన ఎంతో కనికరము చూపే దేవుడు. वो आपको कभी नहीं निराशा में आने देगा. ఎన్నడూ కూడా నిన్ను నిరాశలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. जब हम निराशा में आ जाते हैं, నిరాశలో మనం పడిపోయినప్పుడు हमारी प्रार्थना का उत्तर नहीं आता. మన యొక్క ప్రార్థనకి సమాధానం రానప్పుడు हम सहायता के लिए दाएं बाएं देखने लगते हैं. ఇదిగో ఆ యొక్క సహాయం కొరకు మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు हम बीमार होते हैं तो डॉक्टर को देखने लगते हैं మనము జబ్బు పడినప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాం. कि अच्छा से अच्छा डॉक्टर कौन है. మంచి మంచి డాక్టర్ ఎవరని చూస్తాము. हमारे आंसू बहने लगते हैं. మన యొక్క మనం కన్నీరు విడుస్తూ ఉంటాం. लेकिन प्रभु आपके साथ है. కానీ ప్రభు మన పక్కనే ఉన్నారు. प्रभु आपको छोड़ता नहीं. ప్రభు ఎన్నడూ మనం విడిచిపెట్టరు. ఆయన आपके विश्वास के द्वारा अद्भुत काम करना चाहता है.
మన యొక్క విశ్వాసం ద్వారా ప్రభు అద్భుత కార్యాలు చేయాలని కోరుతున్నారు. प्रभु के वचन में पढ़ते हैं ప్రభు యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, कि जो यीशु मसीह पे विश्वास रखते हैं, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, जो उस पे संदेह नहीं करते, ఎవరైతే ఆయనందు ఆ నమ్మిక ఉంచి సందేహింపకుండా ఉంటారో, प्रभु उनकी सारी प्रार्थना सुनता है. వారి ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. निराशा एक बाधा है प्रभु से प्रार्थना करने में. నిరాశ అనేది మన యొక్క జీవితంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయకుండా మనల్ని ఆపుతుంది. निराशा हमको बैठाल देता है. నిరాశ అనేది మనల్ని కృంగదీస్తుంది. विश्वास से हम उठ खड़े होते हैं. విశ్వాసం ద్వారా మన యొక్క ముఖము, మన యొక్క శిరస్సు పైకెత్తుకొని జీవిస్తాం. प्रभु यीशु मसीह ने कहा, ప్రభు యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, मैंने तेरे लिए प्रार्थना की है. నీకోసం నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, जब हमारे पास में किसी भी तरह से निराशा आ जाए, ఎలాంటి నిరాశలైనా సరే, ఎలాంటి పరిస్థితులు మన జీవితం వచ్చినా, अगर हमारा बैकग्राउंड हिंदू है, మనం హిందూ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే, हम प्रभु यीशु मसीह के पास में आ गए యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినట్లయితే, और हमारा उद्धार हो गया, మనం రక్షించబడిన వారిగా అయినట్లయితే, हमने बपतिस्मा ले लिया, బాప్తిసం పొందిన వారిగా ఉన్నట్లయితే, आपको बड़े दुख झेलने होंगे, ఇదిగో నీ యొక్క నువ్వు రక్షించబడిన వారైతే आपको बहुत निराशा का सामना करना पड़ेगा, ఇదిగో నీ యొక్క నిరాశలో నుంచి నువ్వు వెళ్ళాలి. लेकिन प्रभु यीशु मसीह इन तमाम समस्याओं में भी కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఈ పరిస్థితులన్నిటిలో నుంచి कहते हैं, ढाढ़स मान, నువ్వు భయపడకు, विश्वास रख, విశ్వాసం ఉంచు. तेरा विश्वास जाता ना रहे, मैंने तेरे लिए विश्वास किया है. ఇదిగో నీ యొక్క విశ్వాసం తప్పిపోకుండా నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. विश्वास कब तक रखना है प्रिय भाइयों बहनों? ఎంతవరకు విశ్వాసాన్ని మనం కొనసాగించాలి? जान दे देने तक, మనము మరణించేంత వరకు, जान चली जाए विश्वास ना जाए. విశ్వాసంలో మనం మరణించేంత వరకు, జీవితంలో ఉన్నంత వరకు విశ్వాసం प्रभु ఉంచాలి. यीशु मसीह आने वाले हैं. యేసు ప్రభువారు రానై ఉన్నారు. हमारे विश्वास से हम मुकुट पाएंगे, మనము మన యొక్క విశ్వాసం ద్వారా ఆ కిరీటాన్ని పొందుకుంటాం. पवित्रता के कारण मुकुट पाएंगे. మన యొక్క పవిత్రత ద్వారా, పరిశుద్ధమైన జీవితం ద్వారా కిరీటాన్ని పొందుకుంటాం. एक और बात प्रभु करते हैं जब हमारा उद्धार होता है. మన యొక్క రక్షించబడిన తర్వాత ఇంకొక మాట ప్రభు సెలవిస్తా ఉన్నారు. हम इस बात को पढ़ते हैं रोमियो 5 अध्याय उसके 5 पद में. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాట మనం చూద్దాం. रोमियो 5 अध्याय उसका 5 पद. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. और यहाँ पर जो रोमियो को 5 अध्याय का पहले पद में लिखा है, हम विश्वास से धर्मी ठहरे हैं. ఈ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తా ఉంది, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. एक उद्धार पाए भाई और बहन कैसे चलते हैं? నీతిమంతులుగా రక్షించబడిన తర్వాత సహోదరి సహోదరులు ఏ విధంగా మనం ముందుకు నడవాలి? वो रूप को देखकर नहीं बल्कि विश्वास से चलते हैं. ఇదిగో మన యొక్క వెలుచూపుని బట్టి కాక విశ్వాసం ద్వారా ముందుకు నడవాలి. विश्वास से हमारा उद्धार हुआ, విశ్వాసం ద్వారా మనము రక్షించబడ్డాం. विश्वास से हम चलते हैं, విశ్వాసం ద్వారా మనం నడుస్తూ ఉన్నాం. विश्वास से अपना सफर खत्म करें. ఆ విశ్వాసం ద్వారానే మన యొక్క ప్రయాణాన్ని ముగిస్తాం. पौलुस ने कहा ఆ ప్రభు సెలవిస్తా ఉన్నారు, कि मैंने विश्वास की रखवाली की है. నేను విశ్వాసాన్ని నేను కలిగించేవాడిని. हम भी विश्वास की रखवाली करें. విశ్వాసాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. हम विश्वास अगर जाता रहे, ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, यीशु मसीह के पास में आए, యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, क्षमा मांगे, క్షమాపణ అడిగినప్పుడు, लहू से मांगे, ఆయన लहू से యొక్క धुले. ఆయన యొక్క రక్తంతో हे కడగబడినప్పుడు, प्रभु, ప్రభువా मैंने तेरा इनकार किया, నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభువా, मैं विश्वास में निर्बल हो गया, ప్రభువా నా యొక్క విశ్వాసం నేను బలహీనుడైపోయాను, मुझे क्षमा कर दे, నన్ను క్షమించు मैंने तेरा इनकार कर दिया, ప్రభువా, నేను నిన్ను తృణీకరించాను मैं विश्वास में नहीं बना रहा, ప్రభువా, ఈ విశ్వాసం నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, मेरे विश्वास को बढ़ा दे, నా విశ్వాసాన్ని నువ్వు బలపరచు विश्वास में दृढ़ कर दे, ప్రభువా, నా విశ్వాసంలో నన్ను దృఢపరచు मैं अंत तक विश्वास में बना रहूं, ప్రభువా, అంతం వరకు ఈ విశ్వాసంలో కొనసాగడానికి సహాయం చేయి मैं तुझे ना छोड़ूं और कभी ना त्यागूं. ప్రభువా, ఎన్నడూ కూడా నేను విడిచిపెట్టకుండా ప్రభువా నాకు సహాయం చేయి. अब तक हमने पहली बात क्या देखी? మొట్టమొదటిగా మనం ఏం చూసాము, ఏం మాట చూసాము? प्रभु ने हमें पवित्र किया है, మొట్టమొదటిగా మనం చూస్తే ప్రభు మనల్ని పవిత్రులుగా చేశారు. हमें विश्वास दिया है. రెండవది మనలో విశ్వాసాన్ని ఉంచారు. तीसरी बात हम प्रभु के वचन से देखेंगे, మూడవ మాటని మనం చూద్దాం, प्रभु का प्रेम. ఆయన యొక్క ప్రేమనిచ్చారు. हम रोमियो उसका 5 अध्याय के 5 पद में पढ़ते हैं. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, हम इसको साथ मिलकर पढ़ेंगे అందరం కలిసి ఈ మాటను చదువుదాం. और आशा से लज्जा नहीं हो, ఎందుకనగా ఈ నిరీక్ష మనలను क्योंकि సిగ్గుపరచదు, पवित्र आत्मा जो మనకు हमें दिया गया అనుగ్రహించబడిన है పరిశుద్ధాత్మ उसके ద్వారా द्वारा దేవుని परमेश्वर का ప్రేమ प्रेम మన హృదయంలో हमारे मन में కుమ్మరించబడుచున్నది. डाला गया है. परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నది. परमेश्वर के वचन से हम पढ़ते आए हैं దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు, कि परमेश्वर ने जब हमें बुलाया,
దేవుడు మనల్ని పిలిచినప్పుడు उसने हमसे क्या कहा? ఆయన మనతో ఏం చెప్పాడు? क्या तुम मुझसे प्रेम करता है? నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? उसने अपने वचन में बताया ఆయన యొక్క వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు, कि तू अपने परमेश्वर को सारे मन से, ఇదిగో ఆయన నువ్వు నీ పూర్ణ మనస్సుతోటి, सारे प्राण से, నీ పూర్ణ ఆత్మతోటి, सारे धन और बुद्धि से నీ యొక్క పూర్ణమైనటువంటి బలముతోటి प्रेम कर। ఆయన ప్రేమించినప్పుడు हमें किससे प्रेम था? ఎవరిని మనం ఎవరిని ప్రేమిస్తా ఉన్నాం? हमें संसार से प्रेम था। ఈ లోకాన్ని మనం ప్రేమిస్తా ఉన్నాం. ఒకప్పుడు परमेश्वर का वचन हमको बताता है దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, संसार से मित्रता करना, परमेश्वर से दुश्मनी रखना ఈ है। లోకముని ప్రేమించడం అనేది దేవునితో శత్రుత్వం లాంటిది. संसार हमसे प्रेम नहीं कर सकता, ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. वो हमको ठंडा कर देगा, ఇదిగో అది మనల్ని చల్లబరుస్తుంది, हमें निराशा में ले आएगा। ఈ లోకంలో మన లోకాన్ని ప్రేమిస్తే మన నిరాశలో పెడుతుంది. संसार से मित्रता करना हमें अपवित्रता में ले आएगा। ఈ లోకాన్ని ప్రేమించడం అనేది మనల్ని మనం అపవిత్రపరచుకోవటమే. लेकिन परमेश्वर ने अपना प्यार हमारे दिल के अंदर आत्मा के द्वारा से डाला है। కానీ పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతూ ఉన్నది. प्रभु हमसे एक बात कहना चाहता है। ఇంకొక మాట ప్రభు మనకు సెలవిస్తా ఉన్నారు. हमने प्रभु को प्यार नहीं किया था, మనం ఒకప్పుడు ప్రభువును ప్రేమించిన వారం కాదు. प्रभु ने कहा ये प्रभु की आज्ञा थी कि तू सारे दिल से मुझे वो प्यार कर। ఇదిగో ప్రభు మీ యొక్క పూర్ణ హృదయంతో ఈ నా యొక్క ఆజ్ఞలని నువ్వు ప్రేమించు. प्रभु की आज्ञा को तोड़ना कितने हौलनाक बात है। ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలను తృణీకరించడం ఎంత భయంకరమైనది. हम तो संसारिक चीजों से प्रेम करते थे, ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మనం ప్రేమిస్తూ ఉన్నాం. हम तो कहते थे कि प्रभु हमको घर मिल जाए तो मैं तुझे प्यार करूंगा, మనం చెప్తాం ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వు అప్పుడు నేను ప్రేమిస్తానంటాం. मेरी नौकरी मिल जाए तब मैं तुझको बहुत प्यार నాకు करूंगा। జాబ్ వస్తే నేను బాగా నిన్ను ప్రేమిస్తానని చెప్తాం. हम नाशमान चीजों को रखते हुए प्रभु से प्रेम करने की लालसा रखते ఇదిగో थे। నశించిపోయేటటువంటి నాశనమైపోయే వస్తువుల కోసం మనము ప్రభువుని ప్రేమిస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. हम मूर्ख इंसान थे, మనము ఎంతో మూర్ఖులమైనటువంటి వారం. हमने प्रभु से प्यार नहीं किया, ప్రభువుని మనం ప్రేమించిన వారము కాదు. लेकिन प्रभु यीशु मसीह ने मुझसे और आपसे प्यार किया। కానీ యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. उसका प्यार कैसा था? ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది? उसका प्यार अनंत काल का प्यार था। ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. उसने अपने प्रेम को क्रूस के ऊपर दिखाया। ఆయన యొక్క ప్రేమను కలువరి శిలువలో ఆయన చూపించారు. लहूलुहान की स्थिति में भी उसने प्यार ఆయన किया। యొక్క రక్తసిక్తమైనటువంటి స్థితిలో ఆయన ప్రేమను చూపించారు. उसके मुंह पर थूका गया तब भी प्यार किया। ఆయన యొక్క ముఖం మీద ఉమ్మి వేయబడింది అయినా ఆయన మనల్ని ప్రేమించారు. कांटों का ताज पहना तब भी प्यार किया। ముండ్ల కిరీటాన్ని ఆయన ధరించారు అయినా మనల్ని ప్రేమించారు. और अपनी सारी निंदा, शर्मिंदगी और क्रूस की सब बातों को उसने सहते हुए भी हमसे प्यार किया। ఇదిగో మన యొక్క ప్రతి విధమైనటువంటి నింద, అవమానాన్ని, శ్రమను ఆయన శిలువ మీద భరిస్తూ కూడా ఆయన మనల్ని ప్రేమించారు. मालूम है क्रूस से प्रभु यीशु मसीह ने क्या कहा? ఆ యొక్క శిలువ మీద నుంచి యేసు ప్రభువారు మనతో ఏం సెలవిచ్చారో తెలుసా? अपने लिए कुछ नहीं मांगा उसने, ఆయన కోసం ఆయన ఏమీ అడగలేదు. उसने हमारी चिंता की। మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నారు. ऐसी परिस्थितियों में అలాంటి పరిస్థితుల్లో కూడా మన గురించి ఆలోచిస్తున్నారు ఆయన. मैं हन्ना को जानता हूँ, हन्ना को जानता हूँ। హన్నా గురించి, हन्ना दुखी थी, అన్న ఎంతో దుఃఖిస్తా ఉంది, निराशा में थी, ఎంతో నిరాశలో ఉన్నది. कोई बच्चा नहीं होता था, ఆమెకి పిల్లలు లేరు. और वहाँ जब प्रभु के भवन में गई है, ఆయన ప్రభు యొక్క మందిరం దగ్గరికి వెళ్ళి बिलक बिलक कर रोई है, ఆమె దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంది. उपवास करते हुए रोई है, ఆ విధంగా ఏడుస్తూ ఉన్నది. अपने दिल की बात प्रभु से कही है। తన యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా ప్రభుతో చెప్పుకుంటుంది. जब उसके होंठ हिल रहे थे तो एली ने देखा था, ఇదిగో ఆమె ప్రభుని ఆ విధంగా వేడుకుంటూ ఉంది. और उससे कहते हैं कि तू कब तक नशे में रहेगी? ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు అంటా ఉన్నాడు, ఇంకా ఎంతకాలం నువ్వు ఈ మత్తులో ఉంటావు? अपना नशा उतार दे। ఇదిగో నీ యొక్క మత్తులో నుంచి బయటికి రా నువ్వు. कोई और होता तो पता नहीं क्या होता। ఇంకొకరైతే ఏమయ్యేదో తెలియదు కానీ ऐसे शब्द सुनकर कैसे हम उसका रिएक्ट करते? సో అలాంటి మాట విని మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం? हन्ना ने कहा, అన్నా చెప్పింది, मैं तो एक दुखी स्त्री हूँ, ఆయా నేను ఒక దుఃఖించేటటువంటి దుఃఖురాలైనటువంటి వాడును. मैंने तो अपने दिल की बात खोल कर परमेश्वर से कही है। ఇదిగో నా యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తున్నాను నేను. हमारा प्रभु भी మన యొక్క ప్రభు जब కూడా कलवरी क्रूस के ऊपर था, ఆ యొక్క కలువరి శిలువ మీద ఉన్నప్పుడు उसने एक बात हमसे कही మనతో ఒక మాట సెలవిచ్చారు. कि हे पिता इनको क्षमा करता, नहीं जानते ये क्या करते हैं। ప్రభువా వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. दुख में, संकट में, मृत्यु सहते हुए भी हमें क्षमा कर रहा है वो। అదిగో దుఃఖములోను, శ్రమలోను, మరణములో కూడా ఆయన క్షమాపణ గురించి వేడుతూ ఉన్నారు. उसका प्यार नहीं बदला,
ఆయన యొక్క ప్రేమ మారలేదు, उसका प्यार पवित्र है, ఆయన యొక్క ప్రేమ పరిశుద్ధమైనది, उसका प्रेम हमें पवित्र करता है, ఆయన యొక్క ప్రేమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, उसके प्रेम में हम बने रहे, ఆయన యొక్క ప్రేమలో మనం నిలిచి ఉన్నాం, उसका प्रेम हमारे दिल के अंदर डाला गया है, ఆయన యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. हमें बुलाया गया है ताकि हम भी अपने प्रभु के वचनों पे चलते हुए सारे दिल से उसे प्यार करें. మనం ఎందు నిమిత్తం పిలవబడ్డామంటే ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఆ ప్రేమతో జీవించాలని. शमौन जिसका नाम पतरस था, शमौन जिसका नाम पतरस था, पीटर था, పేతురు గురించి, और प्रभु ने उसने प्रभु का 3 बार इनकार कर दिया था. పేతురు ప్రభుని 3 సార్లు బొంకాడు. प्रभु यीशु मसीह जी उठने के बाद 3 సార్లు బొంకిన తర్వాత కూడా जब पतरस से मिलते हैं, ప్రభువు పేతురుని కలిసినప్పుడు यूहन्ना रचित सुसमाचार యోహాను సువార్త उसका 21 अध्याय 21వ అధ్యాయము और उसका हम 15 पद पढ़ते हैं. 15 पद साथ मिलकर पढ़ें, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. सब साथ मिलकर पढ़ें. 15వ వచనం. भोजन करने के बाद यीशु ने शमौन पतरस से कहा, हे शमौन, यूहन्ना के पुत्र, क्या तू इनसे बढ़कर मुझसे प्रेम रखता है? उसने उससे कहा, हाँ प्रभु, तू जानता है कि मैं तुझसे చెప్పెను. यहाँ पर प्रभु यीशु मसीह पतरस को 3 बार उससे पूछता है, क्या हे शमौन, हे पतरस, क्या तू मुझसे प्यार करता है? ప్రభు ఇక్కడ పేతురుతో 3 సార్లు ఈ యొక్క మాట అడుగుతున్నారు, పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని. सबसे बढ़कर तू मुझसे प्यार करता है. వీరందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? पतरस ने प्रभु को जवाब दिया పేతురు ప్రభుతో సెలవిస్తా ఉన్నాడు कि मैं तुझसे प्यार करता हूँ प्रभु. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. और प्रभु ने क्या कहा कि तू मेरे मेमनों को चरा. నా గొర్రె పిల్లలని మేపుము అని ప్రభు చెప్పారు. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, पतरस ने कहा मैं तुझसे प्रेम करता हूँ. పేతురు చెప్పాడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. आज प्रभु यीशु मसीह क्या कह रहे हैं? యేసు ప్రభువారు ఈ రోజు మీతో ఏం చెప్తా ఉన్నారు? क्या तुम मुझसे प्रेम करता है? నేను అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? आपको प्रभु उस प्रेम के बदले में एक आशीष देना चाहते हैं. ఆ యొక్క ప్రేమ ద్వారా దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదం అనుకుంటున్నాడు. उसकी आशीष अद्भुत है. ఆయన ఆశీర్వాదం అద్భుతమైనది. प्रभु कह रहे हैं मेरे मेमनों को चराना. ఇదిగో నా యొక్క గొర్రె పిల్లలని మేపుము, అదే ఆశీర్వాదం. मेरे मेमनों को मेरी शिक्षा देना. ఇదిగో నా యొక్క గొర్రె పిల్లలకి నా యొక్క ఈ యొక్క శిక్షణ ఇవ్వు. चराने की सेवा मिली. ఇదిగో ఎంతో ఉన్నతమైనటువంటి ఆ యొక్క సేవ దొరికింది. प्रेम के द्वारा से, ప్రేమ ద్వారా అది. 16 पद को हम साथ मिलकर पढ़ेंगे. 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. उसने दूसरी बार उससे कहा, हे शमौन, 16వ వచనం. यूहन्ना का पुत्र, क्या तुम मुझसे प्रेम रखता है? 16వ వచనం. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయము అని చెప్పెను. प्रभु यीशु मसीह ने फिर दूसरी बात पतरस से कहा, क्या तू मुझसे प्रेम करता है? యేసు ప్రభువారు మరలా రెండవసారి అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా సీమోను పేతురు అని. प्रभु यीशु मसीह ने कहा, मेरी भेड़ों की रखवाली कर. నా గొర్రెలను కాయము అని చెప్పాడు. क्या अद्भुत सेवकाई मिली. ఎంత అద్భుతమైన సేవ అండి ఇది. प्रेम करने के द्वारा से, ప్రేమించడం ద్వారా దొరికిన సేవ ఇది. सारे दिल से प्रेम करने के द्वारा, పూర్ణమైన హృదయంతో ప్రేమించడం ద్వారా దొరికిన सब పరిచర్య. चीजों से बढ़कर प्रेम करने के द्वारा పూర్ణ से, హృదయంతో ప్రేమించడం ద్వారా मेरी भेड़ों के लिए रखवाली कर. నా గొర్రెలను మేపుము కాయము. कैसे रखवाली करना क्यों कहा था? ఏ విధంగా గొర్రెలను కాయమని చెప్పారు? सावधान होकर सचेत कर प्रार्थना करके कि हे प्रभु इन भेड़ों की रक्षा कर. ఇదిగో ఎంతో ఆ యొక్క ప్రేమతోటి తర్వాత ఎంతో జాగ్రత్తతోటి ఆ యొక్క గొర్రెల్ని మేపమని చెప్పారు. ताकि भेड़ें जो हैं एक भी खोने ना पाए. ఎందుకంటే ఆ గొర్రెలో ఒక్క గొర్రె కూడా నశించిపోకూడదని, एक भी भेड़ भटकने ना पाए. ఒక్క గొర్రె కూడా తప్పిపోకూడనేది. अपने आप को प्रेम, प्रभु के प्रेम के लिए दे दिया. తను తానే దేవుని యొక్క ప్రేమ కొరకు అప్పగించుకున్నాడు. हे प्रभु मैं भेड़ों से प्रेम कर सकूं. ప్రభువా ఈ యొక్క గొర్రెల్ని ప్రేమించినట్లుగా సహాయం చేయి. मैं तेरे जैसा प्यार उनसे कर सकूं. ప్రభువా నీ వలే నేను కూడా గొర్రెల్ని ప్రేమించడం నాకు నేర్పించు. मैं अपने जैसे खुद को प्यार करता हूं उनसे प्यार कर सकूं. ప్రభువా నేను నన్ను ఏ విధంగా ప్రేమించుకుంటా ఉన్నానో ఆ విధంగా గొర్రెల్ని ప్రేమించడానికి సహాయం చేయి. उनके लिए मैं जाग सकूं. ఇదిగో వాటి కొరకు నేను జీవించడానికి, उनके लिए आंसू बहा सकूं. వాటి కొరకు నేను కన్నీళ్లు కార్చడానికి, यह है भेड़ों की रक्षा करना. వాటిని నేను కాపాడడానికి, यह प्रेम के द्वारा से एक जिम्मेवारी मिली. ఇది ఈ ప్రేమ ద్వారా
ద్వారా దొరికినటువంటి పరిచర్య ఇది. 17 पद को हम साथ मिलके पढ़ेंगे. ఇదిగో 17వ వచనం అందరం కలిసి చదువుదాం. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. तीसरी बार प्रभु यीशु मसीह ने पतरस से कहा, మూడవసారి కూడా యేసు ప్రభువారు పేతురుతో అడుగుతున్నారు, क्या तुम मुझसे प्रेम रखता है? నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? प्रभु ने कहा, तू मेरी भेड़ों को चरा. నీవు నా గొర్రెలను మేపము అని చెప్పాడు. भेड़ों को चराना बहुत जरूरी है. గొర్రెలను మేపటము ఎంతో అవసరమైనది. कहाँ पे चराना है? ఎక్కడికి గొర్రెలను మేపాలి? दाऊद जानता था. దావీదుకు తెలుసు ఎక్కడ మేపాలో. दाऊद ने कहा था, దావీదు సెలవిచ్చాడు, हे यहोवा तू मेरा चरवा है. యెహోవా నీవే నా యొక్క గొర్రెల కాపరివి. उसने कहा, यहोवा मेरा चरवा है, मुझे कुछ घटी कमी ना होगी. నీవు నా కాపరివి కాబట్టి నాకు ఏ కొదువ కూడా ఉండదు. वो मुझे हरी हरी चारागाहों से मैं बैठालता चराता है. ఆయన పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు. निर्जल जल से पिलाता है. శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండ చేస్తాడు. प्रभु ने कहा, तू मेरी भेड़ों को चरा. ప్రభు పేతురుతో చెప్తున్నాడు, నా గొర్రెలను మేపుము. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, अगर पतरस प्रभु से प्रेम ना करता, ఒకవేళ గనక పేతురు ప్రభువుని ప్రేమించినట్లయితే, प्रभु उसके पास था, ప్రభు అతని దగ్గర ఉన్నారు. महिमित प्रभु जी उठा हुआ प्रभु से कह रहा है, हे पतरस क्या तुमसे प्रेम करता है? మహిమాయుక్తమైనటువంటి మరణమును జయించినటువంటి ప్రభు పేతురును అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? प्रभु ने उसके मन में देखा था कि वो प्रभु को प्यार करता है. ప్రభు పేతురు యొక్క హృదయమును ఎరిగినవాడు. పేతురు తనను ప్రేమిస్తున్నాడని తెలుసు. फिर भी प्रभु ने उससे पूछा था, तुम मुझसे प्रेम करता है? అందుకనే ప్రభు పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? उसने बड़े सच्चे तौर से, ఎంతో యథార్థంగా చెప్పాడు दिल పేతురు. की गहराइयों से, హృదయం నుంచి ఆయన చెప్పిన మాట, कि प्रभु मैं तुझसे प्यार करता हूँ, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని मैं చెప్పాడు. तुझसे प्रीति करता हूँ. ప్రభువా నేను నిన్ను గౌరవిస్తున్నానని చెప్పాడు. प्रिय भाइयों, अगर वो प्यार ना करता, ఒకవేళ పేతురు ప్రేమించినట్లయితే सेवकाई नहीं मिलती. అతనికి సేవ దొరికేది కాదు. आज प्रभु का वचन हमको प्रकाशित वाक्य 3 अध्याय के और 11 पद के अंदर यही बात को बता रहे हैं. ఇదే మాటని మనం చదివినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. जो कुछ तेरे पास में है, ఏదైతే నీకు కలిగి ఉన్నదో उसे थामे रहे. దాన్ని గట్టిగా పట్టుకో. हम पवित्रता में हो. చూడండి ఏమి కలిగి ఉన్నామో అనేది మరలా ఇంకొకసారి చెప్తా ఉన్నాం. हमारे पास से विश्वास जाता ना रहे. ప్రభు మనకు పరిశుద్ధతను ఇచ్చాడు. धर्मी जन विश्वास से जीवित रहेगा. విశ్వాసాన్ని ఇచ్చాడు. నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలని చెప్తా ఉన్నాడు. हम विश्वास में जागृत रहें. విశ్వాసములో మనము ముందుకు నడవాలని చెప్తా ఉన్నాడు. प्रभु हमें विश्वास में अमीर बनाना चाहता है. విశ్వాసములో మనము బలవంతులవ్వాలని కోరుతున్నాడు. हम विश्वास में बने रहें. విశ్వాసములో మనము జీవించాలని కోరుతున్నాడు. और प्रभु कहता है कि हम प्रभु के प्रेम से भरपूर रहें. ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడాలని కోరుతున్నాడు. हमारे पास से प्रभु, हमारे दिल ठंडा ना हो जाए, हम ठंडे ना हो जाएं. మనము చల్లారి పోకుండా ఉండాలని కోరుకుంటున్నారు. प्रभु कहता है, ప్రభు సెలవిస్తున్నారు यहाँ पर दूसरे अध्याय में प्रकाशित वाक्य दूसरे अध्याय में ప్రకటన గ్రంథం 2వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు. 4 पद को हम 4వ వచనంలో 4 और 5 पद को हम साथ मिलकर पढ़ेंगे. 2వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. पर मुझे तेरे विरुद्ध ये कहना है कि तूने अपना पहला सा प्रेम ఆయనను మొదట छोड़ दिया. నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. सचेत कर कि तू నీవు कहाँ ఏ से స్థితిలో गिरा నుండి है పడితివో और मन అది फिरा, జ్ఞాపకము पहले के చేసుకొని समान काम మారు कर. మనస్సు పొంది यदि ఆ तू మొదటి मन न క్రియలను फिराएगा, చేయము. तो मैं तेरे पास అట్లు आकर చేసి दीवट నీవు మారు మనస్సు हटा పొందితే సరి, ప్రభు లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. प्रभु हमसे पहला सा प्रेम चाहता है. మొట్టమొదటిగా ప్రభు మనల్ని ప్రేమిస్తా ఉన్నారు. जब हमने उद्धार पाया था, మనము రక్షించబడినటువంటి దినంలో बड़े दिल से प्रभु को प्यार करते थे, ఎంతో హృదయపూర్వకంగా ప్రభుని उसकी ప్రేమించాము. गवाही देते थे, ఆయనకి సాక్ష్యం ఇచ్చాము, उसके लिए जीते थे. ఆయన కోసం పాటలు పాడాం. लेकिन जब समय बड़ा हो गया, जब हम बढ़ते गए, మనం ఆ విధంగా ఎదుగుతూ ఉన్న కలది आज प्रभु कह रहे हैं ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందని कि చెప్తున్నాడు. तूने पहला सा प्रेम छोड़ दिया. నీవు మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. कि सचेत कर कि तू कहां से गिरा है. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావో, ఏ స్థితి నుంచి పడితేవో జ్ఞాపకం చేసుకో. मन फिरा ले.
మారు మనసు పొందుము, पश्चाताप कर ले। పశ్చాత్తాపడు. प्रभु आपको फिर अपना प्रेम की भरपूरी देना चाहता है। మరలా ఆ ప్రభు తన ప్రేమతో నిన్ను నింపాలని కోరుకుంటున్నారు. प्रिय भाइयों बहनों, ప్రియ సహోదరి సహోదరుడా, प्रभु अब आखिर में क्या कहता है, तेरा मुकुट कोई तुझसे छीन ना पाए। ఇదిగో ప్రభు ఇంకా సెలవిస్తా ఉన్నాడు, నీ యొక్క కిరీటాన్ని గట్టిగా పట్టుకో. हमने जब उद्धार पाया था, మనం రక్షించబడిన దినమున प्रभु ने हम पर दया का मुकुट बांधा था। ప్రభు మనకి దయా కిరీటాన్ని ఆయనకు పెట్టాడు. మనకి पवित्रता में होए, పరిశుద్ధంగా మనం विश्वास से जीवित रहें, విశ్వాసంతో జీవించాలని, प्रभु के प्रेम से भरे रहें, ఆయన ప్రేమతో నింపబడి ఉండాలని प्रभु हमें जीवन का मुकुट देना चाहता है। ఆయన జీవ కిరీటాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ये आपके लिए है, అది నీ కోసమే. इसीलिए ये मीटिंग रखी गई है। అందుకనే దేవుడి యొక్క మీటింగ్స్ మనకు అనుగ్రహించారు. आज हम अपने आप को जांचें, మనల్ని మనం ఈ రోజు ఎరుగుదాం, मन फिरा लें। మనం పశ్చాత్తాపడదాం. प्रभु कहता है, मैं निराशा में भी हम आशा रखकर जिसने हमसे प्रतिज्ञा की है उस पर विश्वास रखें। ఆయన వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేర్చగల దేవుడని ఎరిగి నిరీక్షణలో కూడా ఆయనందు మనము ఆశ కలిగి నిరీక్షణ కలిగి జీవించుదాం. और हम यहाँ पर एक आयत को और पढ़ते हैं, प्रकाशित वाक्य 3 अध्याय और उसके 12 पद में। ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని, అందరం కలిసి చదువుదాం. జయించువానిని నా దేవుని ఆలయములో उसे मैं अपने परमेश्वर के मंदिर में खंभा बनाऊंगा और वह फिर कभी बाहर ना निकलेगा। मैं अपने परमेश्वर का नाम, अपने परमेश्वर के नगर अर्थात नई यरूशलेम का नाम जो मेरे परमेश्वर के पास से सबसे उतरने वाला है, अपना नया नाम उस पे लिखूंगा। దాని మీద రాసిదను. यहाँ पर सबसे पहली बात जो आयत शुरू होती है 12 पद के अंदर, जो जय पाए। ఇదిగో 12వ వచనము మనం చూసినట్లయితే జయించువానిని అనే మాటతో ప్రారంభమవుతుంది. ये सब जो 12 पद के अंदर लिखा है, ये प्रभु हमारे लिए करेगा। ఈ యొక్క 12వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడును గాక. प्रभु के वचन के अंदर 12 पद के आखिर में लिखा हुआ है कि मेरे परमेश्वर के पास से स्वर्ग पर से उतरने वाला है और अपना नया नाम उस पर लिखूंगा। నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేము అను దేవుని పట్టణపు పేరును, క్రొత్త పేరును వాని మీద రాసేదను. 13 पद में लिखा है, जिसके कान हो वो सुन ले कि आत्मा कलीसिया से क्या कहता है। సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. प्रभु इन वचनों के ऊपर बड़ी आशीष दे। దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించునుగాక. प्रभु इस वचन के द्वारा हमें पवित्र रखे, विश्वास में दिल रखे और अपने प्रेम से भरे रखे। దేవుడు తన యొక్క వాక్యమును బట్టి మనలో పరిశుద్ధతను, విశ్వాసమును, ఆయన యొక్క ప్రేమతో మనల్ని నింపునుగాక. पवित्रता का जो उल्टा जो शब्द है अपवित्रता, పరిశుద్ధతకి వ్యతిరేకమైనది అపవిత్రత. आप पवित्रता ना आने पाए, అపవిత్రత అనేది మనకు రాకుండా पवित्र बने रहें, పరిశుద్ధతలో पवित्र बने रहें। పరిశుద్ధతకు దేవుడు సహాయం చేయనుగాక. विश्वास का उल्टा शब्द क्या है? अविश्वास। విశ్వాసానికి వ్యతిరేకమైన పదము అవిశ్వాసం. हम जान देने तक विश्वास योग्य रहें। మనము ఈ యొక్క మరణించే వరకు విశ్వాసంలో జీవించుదుము గాక. विश्वास से उद्धार पाया है, విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డాం. विश्वास से चलते हैं। విశ్వాసం ద్వారానే మనం నడుద్దాం. अपने जीवन की आखिरी दौड़ विश्वास से खत्म करें। మన యొక్క జీవితం యొక్క చివరి పరుగును కూడా విశ్వాసం ద్వారానే ముగిద్దాం. हमने प्रभु का प्रेम पाया है, ప్రభు యొక్క ప్రేమను పొందుకున్నాం. उसका प्रेम कभी नहीं बदलता। ఆయన ప్రేమ ఎన్నటికీ మారదు. हम भी प्रभु यीशु से कहें, मैं तुझसे प्यार करता हूँ। మనం కూడా ప్రభుతో చెప్దాం, పేతురు వలె, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. मेरा प्यार प्रभु से ना बदलने पाए, నా ప్రేమ కూడా ప్రభు దగ్గర నుంచి అది మారకుండా ఉన్నట్లు సహాయం చేయండి. प्रभु के समानता में, उसके स्वरूप में बदलने के लिए ये 3 बड़े हथियार हैं। ఇదిగో ప్రభు యొక్క స్వరూపంలోనికి మనము దినదినము మార్చబడినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 3 మాటలు. प्रभु शीघ्र आने वाला है, దేవుడు త్వరగా వచ్చుచున్నారు. जो आपको दिया है నీకు కలిగి ఉన్న దాన్ని थामे रहें, గట్టిగా పట్టుకో. वह मुकुट पाएगा। ఇదిగో నువ్వు నీ కిరీటాన్ని పొందుకుంటావు. यहाँ कोई भी ऐसा भाई बहन ना हो, ఇక్కడ ఇలాంటి సహోదరి నేను ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎలాంటి వారంటే, उसकी आशा यही हो कि मैं मुकुट पाऊंगा। ఇదిగో ప్రతి వారు కూడా నేను ఆ యొక్క కిరీటాన్ని పొందుకోవాలి అనేటువంటి ఆశతో ఉన్నవారు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను. हमारा जीवता प्रभु इन वचनों के पढ़े और सोच विचार किए जाने पर हम सबके लिए आशीष का कान बनाए। మన యొక్క జీవించినటువంటి నిత్యుడగు దేవుడు ఈ యొక్క మాటలని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
I'm very glad that I am once again with you. మరొకసారి మీతో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. And may our time together may be of eternal value. మనం ఇక్కడ కలిసి ఇక్కడ గడిపేటటువంటి ఈ సమయం అనేది నిత్యమైనటువంటి విలువను మనకి ఇచ్చును గాక. I have certain physical weaknesses. నాకు కొంచెం బలహీనంగా ఉన్న కారణాన్ని బట్టి Kindly pray. దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. Shall we pray? దయచేసి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. Our precious, loving Heavenly Father, ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, our unchanging and never failing God, ప్రభువా నిత్యుడగు తండ్రి మీకు వందనాలు. prayer hearing and prayer answering God, మా ప్రార్థన విని మీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవా, God of love, ప్రభువా నువ్వు దేవుడు, ప్రభుడు, God of mercy, ప్రభువా నీవు కనికరం గల దేవుడు, God of great compassion, ప్రభువా ఎంతో కనికరం చూపే దేవుడు, faithful God, నమ్మకమైన దేవుడవు. we come to thee in the name of the Lord Jesus. యేసు క్రీస్తు నామమున మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. By simple faith we take the blood of the Lord Jesus upon ourselves. ఇదిగో ప్రభువా ఎంతో సాధారణమైనటువంటి విశ్వాసముతోటి మీ రక్తమును మా మీద ప్రోక్షించుకుంటూ మీ సన్నిధికి వస్తున్నాం. We enter your holy courts and fall and worship you. ప్రభువా మీ పరిశుద్ధ పాదాల సన్నిధికి వచ్చి సాగిలపడి నమస్కరిస్తున్నాం. Lord, thank you for your presence with us this morning. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినటువంటి మీ సన్నిధి కొరకు వందనాలు. Thank you, dear Lord, for the hunger and thirst your people have to know you. ప్రభువా మిమ్మల్ని ఎరుగుటకు మీ ప్రజలు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దప్పిక కొరకు, ఆకలి కొరకు మీకు వందనాలు. They want to live to please you, my Lord. ప్రభువా మిమ్మల్ని సంతోషపరిచే జీవితాన్ని జీవించాలనుకుంటా ఉన్నారు. Bless all these dear young people, Lord. ప్రభువా యొక్క యవనస్తులందరినీ మా ప్రభు మీరు దీవించండి. How happy you must be, Lord, to see these young people. ప్రభువా యొక్క యవనస్తులందరినీ చూడటం ఎంత సంతోషము. Longing to live for their Lord. ప్రభువా మీకోసం జీవించాలనేటువంటి ప్రేమ కలిగిన వారు. So strengthen them through thy word. ప్రభువా మీ వాక్యము ద్వారా వాళ్ళని బలపరచండి. Fill them with thy Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి. Thy power of resurrection will work in them. ప్రభువా వారిలో మీ పునరుద్ధాన శక్తి పనిచేయను గాక. What you are speaking to us through your precious and holy word ప్రభువా మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారాను వారితో మాట్లాడుచున్నప్పుడు may build us up in a most holy faith. ప్రభువా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క విశ్వాసముతో వాళ్ళు ఎదుగునట్లు, And our love for you and for each other may abound. ప్రభువా మీలో మీ గురించినటువంటి ఆ యొక్క ప్రేమలో వారు ఎదుగునట్లు, Our lives may become holy. ప్రభువా మా జీవితాలు పరిశుద్ధమగును గాక. Our lives may become very fruitful. ప్రభువా మా జీవితాలు ఫలభరితమగును గాక. Thank you for your servant, dear brother, who had been leading this assembly. ప్రభువా యొక్క సంఘమును నడిపిస్తున్నటువంటి సహోదరుని బట్టి మీకు వందనాలు. Brother Srinivasan Reddy's ministry in last week in London may also be abundantly rewarded by you. ప్రభువా గడిచిన వారం అంతయు ప్రభువా సహోదరు శ్రీనివాస్ రెడ్డి లండన్లో చేసిన పరిచయను బట్టి మీకు వందనాలు. Continue to give him fresh revelations. ప్రభువా నూతనమైనటువంటి ప్రత్యక్షతలు మీరు దయచేయండి. Thank you for your dear people, young people here. ప్రభువా ఇక్కడ సహాయం చేస్తున్నటువంటి యవనస్తులను బట్టి మీకు వందనాలు. So grateful for Abhishek ప్రభువా అభిషేకుని బట్టి కూడా మీకు వందనాలు. and for many others who are laboring for you. ఇదిగో ఇంకా అనేక మంది మీ యొక్క పరిచర్యలో కొనసాగుతున్న వారిని బట్టి Bless them abundantly. ప్రభువా సమృద్ధిగా వారిని మీరు ఆశీర్వదించండి. Heavenly Father, what you have for the next session, ప్రభువా యొక్క ముందున్నటువంటి యొక్క సెషన్ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. do thou give it to us, Lord, beyond our asking thinking. ప్రభువా ఇవన్నీ కూడా ప్రభువా మీ సన్నిధిలో మేము అడుగుచున్నాం. And give us humble hearts ప్రభువా మా యొక్క హృదయాలను మీరు నింపండి. to be obedient to you. ప్రభువా మీతో కలిగినట్లుగా In the pressure, we pray thou anoint thy servant who would stand to minister. ప్రభువా ఇక్కడ నిలబడి సేవ పరిచర్య చేస్తున్నటువంటి మీ దాసులను మీరు He may అభిషేకించండి. be filled with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మతో నింపండి. We may be given listening ears and obedient hearts. ప్రభువా మా హృదయాలు మా తండ్రి మీరు రివైవ్ చేయండి. It may bring about permanent changes in us. మా జీవితాల్లో స్థిరమైనటువంటి మార్పును మీరు పుట్టించండి. In the precious name of Lord and Savior Jesus Christ we pray. యేసు ప్రభువారి పరిశుద్ధమైనటువంటి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.